వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఉంటుంది. అది కూడా వేరే కంట్రీలో చేయాలని ఇంకా కోరిక ఉంటుంది. బట్ ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఈ రోజు మనం ఇక్కడికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలా చేయాలి అన్న క్లారిటీ మనకు దొరుకుతుంది. మోస్ట్లీ ఇక్కడ జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ని ఎలా చేయాలి అని మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ ఇస్తారు అండ్ గైడ్ కూడా చేస్తారు ప్రాపర్గా. మనం ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అలానే వైస్ రెక్టర్ ప్రొఫెసర్ జురాబ్తో ఉన్నాం. మనం ఈరోజు వాళ్ళని అడిగి అసలు జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ చేయాలంటే ఎందుకు వెళ్ళాలి, అసలు జార్జియా కంట్రీని ఎందుకు మనం చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మనం వీళ్ళిద్దరితో మాట్లాడదాం. మనం వెల్కమ్ టు అవర్ షో. హలో, హౌ ఆర్ యూ? హలో అండి. హలో ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జార్జియా కంట్రీనే ఎందుకు ఎంబీబీఎస్గా చూస్ చేసుకోవాలి, వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఎందుకు అంటారు? సో నా పేరు వచ్చేసి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజాగుట్ట, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట. సో మా సంస్థ ఏర్పాటు చేసి 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది 19 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మేము చాలా ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నాం. సో ముఖ్యంగా మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో గత 19 సంవత్సరాలుగా మనము స్టూడెంట్స్ అందరినీ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యి ఇండియాకి రావడము, ఇక్కడ ప్రాక్టీస్ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలండి. సో మేము ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు, అసలు ఎందుకు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇండియాలో చేయొచ్చు కదా, బయట ఎందుకు చేయాలి అంటే దీనికి వివరణ ఏంటంటే, సో ఇక్కడున్న కాంపిటీషన్కు, ఇక్కడున్న ఇది ఎన్ఆర్ఐ సీట్ కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. సో గత 5 సంవత్సరాలుగా చూస్తే 2019లో 11 lakhs, 20లో 15 lakhs అంటే ఎంబీబీఎస్ చేయడానికి నీట్ ఎగ్జామ్ అటెండ్ రాసిన వాళ్ళ సంఖ్య గత 5 సంవత్సరాల నుంచి చూస్తే 11 lakhs, 15 lakhs, 15 lakhs, 16 lakhs, 18,66,000 అండ్ రీసెంట్గా 25 లక్షల మంది అప్లై చేస్తే 24 లక్షల మంది రాశారు. కానీ అదే రేషియోలో మనకు ఇక్కడ లోకల్లో ఎంబీబీఎస్ సీట్స్ సంఖ్య పెరగట్లేదు. ఓవరాల్గా మనకు ఇండియాలో చూసుకుంటే 25 లక్షల మంది అప్లై చేస్తే 24 లక్షల మంది రాస్తే అందులో 1,00,000 కూడా సీట్లు లేవు. మోర్ ఆర్ లెస్ 1 lakh ఉన్నాయి. సో అందులో ఫ్రీ సీట్స్ తీసుకున్నాను 50% తీసుకున్నాను 48,000 నుంచి 50,000 కంటే ఎక్కువ లేవు. సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చూస్తే 24 లక్షలు 13,80,000 మంది క్వాలిఫై అయ్యారు. సో 1,00,000 కూడా సీట్స్ లేవు. మరి మిగిలిన 12 లక్షల చిల్లర మంది స్టూడెంట్స్ అందరు కూడా ఎంబీబీఎస్ అవుదామన్న, డాక్టర్ అవుదామన్న ఉద్దేశంతో వాళ్ళు రాశారు, క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు ఎంబీబీఎస్కు ఎలిజిబిలిటీ కాదా అన్నది ఆల్రెడీ తేలిపోయింది. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అయినంటే ఎంబీబీఎస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడున్న పరిస్థితి లోపల ఈ కాంపిటీషన్ లోపల ఫ్రీ సీట్ రావడం అనేది చాలా కష్టతరంగా మారింది. పోనీ పెయిడ్ సీట్ తీసుకుందాం అనుకుంటే ఒక మంచి కాలేజీ లోపల 1 కోటి నుంచి 1,50,00,000 వరకు ఉన్నది. సో ఇంత అమౌంట్ తోటి, ఇన్ని ఫీజులతోటి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇది పాసిబుల్ అసలే కాదు. సో సపోజ్ ఒక పేరెంట్ దగ్గర, ఒక స్టూడెంట్ దగ్గర, లేకపోతే వాళ్ళ దగ్గర టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు, ఓన్లీ కాలేజ్ ఫీజు వాళ్ళు ఫీజు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి సో ఇక్కడ ఎవరైనా ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా అంటే ఇంపాసిబుల్. ఆ ఫీజు వచ్చేసి 15 లక్షల నుంచి 25 లక్షల ఫీజు వచ్చేసి 1 సంవత్సరం కూడా ఫీజు కాదు. సో అటువంటప్పుడు వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు రాదర్ దెన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడమా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక ఛాన్స్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ ఏదైనా కాంపిటీషన్ తగ్గుతుంది, లేకపోతే అప్లికెంట్స్ తగ్గుతారు, లేకపోతే సీట్స్ పెరుగుతాయన్న గ్యారంటీ మాత్రం గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. సో లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఆ కాంపిటీషన్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు, సీట్స్ మాత్రం పెరగవు. సో నిరాశే గురవుతున్నది. మా దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా 1 year లాంగ్ టర్మ్, 2 year లాంగ్ టర్మ్, 3 year లాంగ్ టర్మ్ చేసి వాళ్ళు అకాడమిక్ గ్యాప్ పెంచుకుంటున్నారు తప్పించి సక్సెస్ కాలేకపోతున్నారు చాలామంది. సో ఇది స్టూడెంట్స్ తప్పు మాత్రం ఎట్టి పరిస్థితులు కాదు, ఎందుకంటే కాంపిటీషన్. అదేవిధంగా అందరి దగ్గర 1 కోటి నుంచి 1.5 కోటి పెట్టి ఎన్ఆర్ఐ సీటు కొనే స్తోమత కూడా అందరి దగ్గర ఉండకపోవచ్చు. అటువంటప్పుడు అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ లైక్ బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బి ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్సి, లేకపోతే మామూలు డిగ్రీ చేయడమా, లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళి వాళ్ళ కళ నెరవేర్చుకోవడమా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ ఇండియా, ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు బయట తక్కువలో దొరుకుతుంది, మన దగ్గర ఎక్కువ ఉంటున్నదంటే ఇది కాంపిటీషన్ మాత్రమే, క్వాలిటీ డిఫరెన్స్ కాదు, ఓన్లీ కాంపిటీషన్. సో మనలాగా అవసరము బయట దేశాలలో లేదు. కాబట్టి బయట దేశాల్లో వాళ్ళకున్న జనాభాకు, వాళ్ళకున్న యూనివర్సిటీస్కు, అక్కడున్న ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనుకున్నారో దాంతో కంపేర్ చేస్తే మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో బయటి దేశాలలో మరి ఇండియాలో ఎంబీబీఎస్కు బయటి ఎంబీబీఎస్కు అసలు డిఫరెన్స్ ఏంటిది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నది.
సో ఇండియాలో ఎంబీబీఎస్కు బయట ఎంబీబీఎస్కు ఒకప్పుడు డిఫరెన్స్ ఉండే, కానీ ఇప్పుడు లేదు. అంటే ఇన్ ద సెన్స్ 2019 ఆగస్టు 8 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియాలో నుంచి బయటికి వెళ్ళి చదివే స్టూడెంట్స్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల లోపల ఇండియాను అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కానీ ఆగస్టు 8, 2019లో MCI డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో NMC వచ్చింది, నేషనల్ మెడికల్ కమిషన్. సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన అందరు కూడా కామన్గా ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే నెక్స్ట్ అనే ఎగ్జామ్, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. అంటే ఇండియాకు అబ్రాడ్కు మధ్యలో డిఫరెన్స్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఓన్లీ ద థింగ్ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ 7 కాంటినెంట్స్లో మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఏది మంచిది ఏది చెడుదని ఎలా తెలుసుకోవాలన్న విషయం లోపల పేరెంట్స్కు స్టూడెంట్స్కు అతి తక్కువ టైం లోపల వాళ్ళు అనాలిసిస్ చేసుకోలేదు. సో అది మా బాధ్యత. అంటే నేను కానీ, లానాలిటీ ఏజెంట్స్ కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళు మొత్తము అన్ని విధాలుగా వెరిఫై చేసి మన ఇండియన్ స్టాండర్డ్స్కు ఏది సూటబుల్ అవుతుంది, మన ఇండియన్ స్టాండర్డ్స్ కంటే ఏ కంట్రీ ఎక్కువ ఉన్నది, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అండ్ ట్రావెలింగ్ డ్యూరేషన్ కావచ్చు, మన ఇండియాకు కరికులంకు సరిసమానం కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఇక్కడ ఒక ప్రోడక్ట్ లాగా మనకు స్టూడెంట్స్కు మనం పేరెంట్స్కు తీసుకొచ్చి ముందు పెడదాం. ఈ విధంగా చూస్తే ఆల్ ఓవర్ ద ఇండియా లోపల మొత్తం 200 కంట్రీస్లో 14 నుంచి 16 కంట్రీస్కి మాత్రమే మన స్టూడెంట్స్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవడానికి వీలవుతుంది. సో మిగిలిన కంట్రీస్కి ఏమైంది, మరి 200 కంట్రీస్లో 185 కంట్రీస్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే మనకంటే హై లెవెల్, అంటే సపోజ్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నది. సో అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ వీసా గెట్టింగ్ కావచ్చు, లేదా అక్కడ మనకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ కావచ్చు, లేకపోతే ఇంకొక వర్గం వచ్చేసి మనకు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, లేకపోతే మనకన్నా స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళకే సరిగా టీచింగ్ ఉండదు, మన వాళ్ళు వెళ్ళి చదవడంలో మీనింగ్ లేదు. సో ఇవన్నీ కూడా ఐసోలేట్ చేస్తే మనకు 14 to 16 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా నిర్ణయం తీసుకునేది ఒకటే ఒక విషయంలో, ఈ 14 నుంచి 16 కంట్రీస్లో ఏ కంట్రీ మంచిది, ఏ కంట్రీలో మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఏ కంట్రీలో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ బాగుంటుంది, ఏ కంట్రీలో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుంటుంది, ఏ కంట్రీలో చదివితే మనకి ఇండియాలో విలువ ఉన్నది. సో NMC నామ్స్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా 2019 ఆగస్టు 8 నాడు MCA డిజాల్వ్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఇది ఫోర్స్లోకి వచ్చింది 25th సెప్టెంబర్ 2020 అండి. సో దీని తర్వాత ఫస్ట్ గెజెట్ ఆఫ్ ఇండియా 2021 నవంబర్ 18th నాడు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఒక 5 pages ఓన్లీ కేవలం MBBS అబ్రాడ్ విషయం లోపల FMGL రెగ్యులేషన్స్ అని పెట్టింది. సో దాని ప్రకారం అంటే ఇన్ ద సెన్స్ ఆ గెజెట్ కన్నా ముందు మొత్తం ఎక్కడ చదివినా, ఎలా చదివినా, ఏ కంట్రీ పోయినా, ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉన్నా కానీ అది ఎవరు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి గెజెట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ గెజెట్ వచ్చిన డేట్ నుంచి తర్వాత జాయిన్ అవుతారో, తర్వాత కంట్రీని చూస్ చేసుకుంటారో దానికి మాత్రమే సంబంధం. సో అందులో భాగంగా మనకు అందులో ఈ 5 pagesలో మనకు MBBS అబ్రాడ్ విషయంలో ఆ గెజెట్ రూపంలో పెట్టారంటే దాని ఉద్దేశం ఏంది, మీరు MBBS అబ్రాడ్కి వెళ్ళి చదవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి గెజెట్ లోపల MBBS అబ్రాడ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనం డీప్గా మనకు దీనికి సంబంధించి MBBS అబ్రాడ్ విషయం సంబంధించి చూస్తే 4A, 1, 2, 3, 4 అండ్ 4B ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి క్రాస్ వెరిఫై చేసుకొని ఆ కంట్రీలో మనం గెజెట్ ప్రకారం ఫాలో అవుతే మనం వెళ్ళి చదవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఫాలో అయిపోతే మనం అక్కడ చదవడం వల్ల మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి లేదా నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇందులో 4A ఏం చెప్తుందంటే 4Aలో 1 ఏం చెప్తుందంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్. సో డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 54 months, అంటే మన ఇండియా లాగా సేమ్ 54 months అంటే 4.5 yearsలో MBBS అయిపోవాలి. 4Aలో 2 ఏం చెప్తుందంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ కాలేజ్. అదే యూనివర్సిటీలో 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, టోటల్గా 66 months డ్యూరేషన్ కంపల్సరీగా ఒక యూనివర్సిటీ చేయాలి. తర్వాత 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఇంగ్లీష్లోనే ఉండాలి. సో అంతకన్నా ముందు ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఖచ్చితంగా పెట్టిందంటే చైనాలో కానీ రష్యాలో కానీ ఇంతకుముందు చదివిన డ్యూయల్ లాంగ్వేజ్లో చదివే ఉండేది. సో అక్కడ నుంచి చదివి వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఎట్ ద సేమ్ టైం 4th పాయింట్ వచ్చేసి మన ఇండియాలో ఏదైతే 19 సబ్జెక్ట్స్ చదువుతున్నారో, మన ఇండియాలో MBBS విషయంలో ఏదైతే కరికులం ఫాలో అవుతున్నారో సేమ్ కరికులం ఫాలో అని చెప్పి 4A లోపల 1, 2, 3, 4 చెప్పింది. సో ఈ విధంగా ఏవైతే కంట్రీస్ ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా మనం వెళ్ళి చదువుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎట్ ద సేమ్ టైం 4B అనేది చాలా ఇంపార్టెంట్. 4B లోపల ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇది రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ.
ఇది 4Bని 2 పార్ట్స్గా చేసిండ్రు. రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ competent to grant license to practice at their respective jurisdiction of the country where the degree is awarded at par with the local students. అంటే దీని మొత్తం మీనింగ్ ఏంటంటే అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళకు సరి సమానంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మన స్టూడెంట్స్కి అలౌ చేస్తే అక్కడ ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది, వాళ్ళు అలౌ చేయకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేయదు అని 2 భాగాలుగా చెప్పింది. సో ఈ 4Bని కూడా 100% క్వాలిఫై చేస్తున్నది, 100% సాటిస్ఫై చేస్తున్నది జార్జియా కంట్రీ. సో ఇక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అంటే మీకు అర్థం కావాల్సిందంటే WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది టోటల్ గ్లోబల్ వైజ్గా మన మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తున్నది. సో దీని కింద అన్ని కంట్రీస్కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. మన ఇండియాలో చూసుకుంటే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది FWFME. అదే విధంగా జార్జియాలో తీసుకుంటే NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అనేది ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ విచ్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ బై WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఈ రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అంటే NCEQE ఇన్ జార్జియా, ఎందుకంటే అది WFME తోటి రికగ్నైజ్ అయింది కాబట్టి NCEQE లోపల రిజిస్టర్డ్ కావాలి. సో జార్జియా సిస్టమ్ ఎలా ఉన్నదంటే వీళ్ళు జార్జియాకి వెళ్ళే కన్నా ముందే అంటే వీసా కన్నా ముందే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ లోపల ఈ మన అకాడమిక్ రికార్డ్స్ అన్ని అందులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఫస్టే చేసుకొని వచ్చి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అంటే డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని కూడా ఈ యూనివర్సిటీస్ అన్ని జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా అకాడమిక్ రికార్డ్స్ అన్ని కూడా NCEQకి సబ్మిట్ చేస్తాయి. సో చేసిన తర్వాత ఎంబీబీఎస్ టోటల్గా 6 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ఆఫ్ కోర్స్, 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు NCEQ తోటి మినిస్ట్రీ తోటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఇండియాకి వస్తారు. సో ఆ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఒకవేళ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే కూడా డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అలౌ చేస్తున్న కంట్రీ పాసిబిలిటీ, ఫిజిషియన్ లాగా, డాక్టర్ లాగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేషనాలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎవరైనా కావచ్చు అక్కడ ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తున్న కంట్రీ జార్జియా. సో ఈ విధంగా 4A 1 2 3 4 4B 100% సాటిస్ఫై చేస్తున్న కంట్రీ జార్జియా. Okay, Professor Juran, so we are talking about why Indian students should choose Georgia mostly. So in your opinion, what you are thinking about this one? Good morning once again. Thanks for inviting me. It's really I'm really happy to be here. And let me introduce my country and my university. So Georgia is on the geographically it's on the edge of the west and east. So culturally it's really diverse. So and we have some similarities with Indian culture. So on the other hand, Georgia is a candidate country for European Union. So the students who wants to move upon graduation of the universities to move to the Western countries, so it's a good transition for them. Let me talk about my university now. Okay, University GeoMedi is one of the oldest university. First of all, what is GeoMedi means? Is there any abbreviation? Is there meaning for that? It's a Geo. It's like Georgia, and then Medi is yes, okay. Kind of combination of the country GeoMedi, and then the okay. field itself. Okay, so and GeoMedi is one of the oldest university in Georgia. It is located in the capital of Georgia, in Tbilisi. So the most importantly, so it is focused on medical education. Okay, we have 4 different faculties. One of them is Faculty of Medicine. We have a Faculty of Dentistry, Faculty of Physical Medicine and Rehabilitation, and the Faculty of Healthcare Management. Okay, all of them are focused on medical education. Okay, so for let's focus about the Faculty of Medicine. We have 2 programs. One is Georgian program, and then one is fully English program. Okay, so it is taught in English only. Students from India can take the every single course in English. Yes. The other reason, so why GeoMedi? So it is authorized university. Every single program is accredited at national level as well as internationally. So we have the accreditation of AQUIN, so which is the European accreditation, and all this information can easily be checked at our website. So we have the faculty members who are trained in Western countries. So we have also the program, which is integrated program, and then which is fully aligned to the international exams. So students who, upon graduation of GeoMedi University, so they can easily take the
basically any exams related to medicine. Internationally. Yes, at Mhm. international level. Yes. Okay, so the ones the Indian students are coming over there, so might be they are missing their home, or might be they're especially the food, the culture, the tradition. What about that one? Is the country is safe? Yes. So so Georgia is one of the safest country, and then it is safe for women as well. So I know that the parents worry about daughters to send abroad. Like I'm father of 2 girls. I would Okay. worry about sending my daughters to foreign country. And then it is very safe country for females. And we have to tell more about the how females are appreciated and respected in my country. So starting from university level, so in Faculty of Medicine, there are all females. The founder and director of the university is female, and then president of Georgia is female. Oh, okay. So, great to know. Yeah. So, the first of all, the students are coming. I'm so sorry to interrupt you. You're saying something. No, I was just going to tell you that in terms of the you mentioned the food, so it is food. available in Georgia. Mhm. So Indian food also is available. So that Students can easily Indian get students are not missing Indian food. No, coming. they are not missing. And then I Okay. think they love Georgian food as well. Mhm. And what is your experience with the students, Indian students especially? Indian students, I can say only good things about the Indian students. We get many international students, and then mostly they are Indians. And they are actually really motivated. So they're hungry to study. And also they are well educated, especially the students. We get many big batch of students from Hyderabad. And then they're really nice. They're well educated, like I said. And they have really good sense of humor. I think it is also very important. Yeah, I think that's pretty much it I can say about the Indian students. Okay.